కుటుంబ పార్టీలు ప్రభుత్వాలు ఉన్న చోట భారీ అవినీతి ఉందన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు దక్షిణాదిన ఎలాంటి పరిస్థితి ఉందో చూడాలన్నారు. కాంగ్రెస్ యువరాజు ఉత్తరాది నుంచి పారిపోయి దక్షిణాదిలో ఆశ్రయం పొందుతున్నాడని, వైనాడ్లో పోటీ చేస్తున్నాడన్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఏప్రిల్ 26న వైనాడ్లో పోలింగ్ ముగియగానే మరోచోట పోటీ చేయాలని భావిస్తున్నాడని, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, రాసి పెట్టుకోవాలన్నారు మోదీ. అలాగే కాంగ్రెస్కు చెందిన పెద్ద నాయకులు ఇకపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని, రాజ్యసభకు వెళ్తారనేది తాను గతంలోనే పార్లమెంటులో ప్రకటించానని చెప్పారు. తాను ఈ మాట చెప్పిన నెల రోజుల తర్వాత అతిపెద్ద నాయకురాలు లోక్సభ నుంచి నిష్క్రమించి రాజ్యసభకు వెళ్లారని చెప్పారు మోదీ. ఇలా నిష్క్రమించడం అంటే వీరంతా ఓటమిని అంగీకరించినట్లే కదా అన్నారు. ఈసారి కూడా తాను చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకం తనకుందన్నారు మోదీ. ఈసారి ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఓటు షేర్తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో పోలిస్తే 2019లోనే తెలంగాణలో బీజేపీ ఓటు శాతం, సీట్ల సంఖ్య రెండింతలైందని, గత పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీనే నిలిచిందన్నారు. సౌత్ ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్, డీఎంకే, ఎల్డీఎఫ్ అన్ని చోట్ల ఉన్నాయా అంటూ ప్రశ్నించారు మోదీ. ఇవాళ తాము పుదుచ్చేరిలో అధికారంలో ఉన్నామని, పుదుచ్చేరి దక్షిణాదిలో ఉంది కదా అన్నారు. ఎక్కువగా దక్షిణాది వారు బెంగాలీ నివసించే అండమాన్ నికోబార్లోనూ తమ ఎంపీ విజయం సాధించారని, ఈసారి ఎంపీ ఎన్నికల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు మోదీ. చాలా కాలంగా బీజేపీ అంటే అగ్రవర్ణాలు, అర్బన్ పార్టీ అనే ప్రచారం సృష్టించారని, నిజానికి బీజేపీలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు మోదీ. అలాగే గ్రామీణ ప్రజలు ఎక్కువగా పార్టీ వెంట నడుస్తున్నారని, బీజేపీని అడ్డుకునేందుకే ఇలాంటి నెరేటివ్ను క్రియేట్ చేస్తున్న వారి భ్రమలుగానే మిగిలిపోతాయన్నారు. తన దృష్టిలో ప్రభుత్వాన్ని నడపడం అంటే సేవ చేయడమన్నారు మోదీ. తాను ప్రధాని పీఠంపై కూర్చొని ఎంజాయ్ చేయాలనుకునే రకం కాదని, ప్రజల కోసం సాధారణ పౌరుడి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యక్తినన్నారు. మా పనితీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారని, 2014లో ఆశాజనక వాతావరణం ఉంటే 2019లో అది విశ్వాసంగా మారిందని తెలిపారు మోదీ. సామాన్య ప్రజలు చూపించే నమ్మకం తనలో కొత్త విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని మోదీ. తాము సరైన దిశలోనే ఉన్నామని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా అస్థిర ప్రభుత్వాలతో ప్రపంచం ముందు భారత్కు విలువ లేకుండా పోయిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మారిపోయిందని తెలిపారు మోదీ. అందుకే ఈసారి ఎన్నికల్లో మోదీ, బీజేపీ పోటీ చేయడం లేదని, దేశ ప్రజలే మా 10 ఏళ్ల పాలనను చూసి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారు. అందుకోసమే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.